Flowchart algorithm, pseudocode, program. Flowchart is a pictorial, graphical or symbolic representation of step-by-step solution of a problem. Algorithm is a set of steps to solve a problem. Pseudocode is an informal way of describing the steps of program solution without using a strict programming language syntax. మనం ఒక వంటకం తయారు చేయడానికి దానికి కావలసిన దినుసులు ఒక పరిమాణంలో తీసుకొని ఒక క్రమంలో దాని తయారీకి చేయవలసిన పనులను చేస్తాము. అప్పుడు మాత్రమే ఆ వంటకం మనం అనుకున్న విధంగా వస్తుంది. దినుసులలో గాని, వాటి కొలతలలో గాని, తయారీ పనులలో గాని, వాటి క్రమంలో గాని ఏమైనా పొరపాట్లు దొర్లితే వంటకం సరిగా రాదు లేదా చెడిపోతుంది కదా. ఉదాహరణకు నూడిల్స్ తయారీకి కొన్ని పదార్థాలు ఒక నిష్పత్తిలో కావాలి. దాని తయారీకి ఒక క్రమ పద్ధతిలో కొన్ని పనులు చేయాలి. అలాగే మనం ఇల్లు కట్టించడానికి ఒక ప్లాన్ ఇంజనీరుతో గీయించి దాని ప్రకారం కావలసిన ఇసుక, సిమెంట్, ఇటుక, ఐరన్ రాడ్స్, కలప సమీకరించుకుంటాము. ఒక క్రమంలో పనులు చేపడతాము, అవునా? కాదా? రెసిపీలో వంటకం ఏమిటి అనేది ప్రోగ్రాంలో మనం ఎన్నుకున్న సమస్యకు సమానం. రెసిపీలో పేర్కొన్న దినుసులు అనేవి ప్రోగ్రాంలో మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్కు సమానం. రెసిపీలో తయారయ్యే వంటకం అనేది ప్రోగ్రాంలో మనం స్క్రీన్పై ప్రదర్శించే అవుట్పుట్కు సమానం. అదేవిధంగా కంప్యూటర్ కోడ్ను ఒక కంప్యూటర్ భాషలో వ్రాయడానికి ముందుగా మనం మన సమస్య ఏమిటి, దానిని పరిష్కరించడానికి ఏ సమాచారం కావాలి, ఆ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్డ్ సమాచారాన్ని ఎలా ప్రదర్శించాలి అన్న అంశాలతో ఒక ప్లాన్ తయారు చేసుకుంటాము. ఆ ప్లాన్ గ్రాఫికల్గా ఉంటే ఫ్లోచార్ట్ అంటాము. ఆ ప్లాన్ ఒక క్రమాన్ని అనుసరిస్తూ స్పష్టమైన నిర్దిష్టమైన స్టెప్స్లో సాధారణ ఇంగ్లీష్ భాషలో ఉంటే అల్గోరిథం అంటాము. అదే ప్లాన్ కంప్యూటర్ భాషకు దగ్గరగా ఉండే విధంగా ఉంటే స్యూడోకోడ్ అంటాము. ఆ ప్లాన్ కంప్యూటర్ అమలు చేయడానికి కానికి అర్థమయ్యే భాషలో ఒక క్రమంలో కమాండ్స్ సముదాయంగా ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటాము. వీటికి సంబంధించి మరింత వివరణ కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వీడియో లింక్ను క్లిక్ చేయండి. youtube.com పై విషయాల ద్వారా మనం తెలుసుకున్న విషయాలు. ప్రోగ్రామింగ్ చేయాలంటే క్రింది దశలను స్టెప్స్ మనం అనుసరించాలి. 1. ప్రాబ్లంను ఎంపిక చేసుకోవడం. ఉదాహరణకు మన పేరులో ఎన్ని అక్షరాలు, లెటర్స్ ఉన్నాయి, స్పేస్తో సహా పేరు ఎంత పొడవుంది, దానిలో వవెల్స్ ఎ, ఈ, ఐ, ఓ, యు ఎన్ని ఉన్నాయి, పేరును నిలువుగా ప్రింట్ చేయాలా అన్నవి మన ముందున్న సమస్య అనుకుందాము. 2. ఇన్పుట్. వేటిని కంప్యూటర్కి ఇన్పుట్గా ఇవ్వాలి, వాటి డేటా టైప్ ఏమిటి అన్నది గమనించాలి. మన సమస్యను బట్టి మన పేరును ఇవ్వాలి. పేరులో అంకెలు, డెసిమల్స్ ఉండవు కావున పేరు స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. కంప్యూటర్ మన పేరును స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. దాని డేటా టైపు స్ట్రింగ్ను ఎంచుకోవాలి. తరువాత కావలసిన డేటాను వేరియబుల్లో స్టోర్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఏ. ప్రోగ్రామరే స్టోర్ చేయడం, ఇందుకు అసైన్ సింబల్ వాడాలి. బి. యూజర్ ఎంటర్ చేయడం, దీనికోసం యూజర్కి సంకేతం ఇవ్వడానికి ఒక అవుట్పుట్ సింబల్ను, యూజర్ ఎంటర్ చేసిన విలువను వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఒక ఇన్పుట్ సింబల్ను వాడవలసి ఉంటుంది. 3. ప్రాసెస్. ఇన్పుట్ డేటాను ఎలా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్కి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, వాటిలో ఎటువంటి గణనలు చేయాలి, లెక్కింపు ఫలితాలను కంప్యూటర్లో స్టోర్ చేయడానికి ఎటువంటి డేటా టైప్ వేరియబుల్స్ కావాలి అన్న విషయాలు సమస్యను దాని పరిష్కార విధానాన్ని బట్టి ఆలోచించాలి. పై ఉదాహరణలో పేరులో ఉన్న క్యారెక్టర్స్ సంఖ్యను స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ కావాలి. పేరులో స్పేస్ సంఖ్యను స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైపు వేరియబుల్ కావాలి. వోవెల్స్ సంఖ్యను స్టోర్ చేయడానికి ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ కావాలి. అంటే 3 ఇంటీజర్ డేటా టైపు వేరియబుల్స్ కావాలన్నమాట. వాటిని కంప్యూటర్ ద్వారా ఎలా లెక్కించాలి? మామూలుగా మనం చేయాలంటే A to Z లెటర్స్ తెలిస్తే చేయగలం. కంప్యూటర్ చేయాలంటే కోడ్ ఎలా వ్రాయాలి అన్నది తెలియాలి. అందుకు కంప్యూటర్ లాంగ్వేజ్ పై అవగాహన, మంచి పట్టు ఉండాలి. 4. అవుట్పుట్. మనం డేటా ప్రాసెస్ ద్వారా సాధించిన ఫలితాలను యూజర్కు స్క్రీన్ పైన డిస్ప్లే చేసి గాని, కాగితం పైన ప్రింట్ చేసి గాని చూపాలి.
అది ఎలా చూపాలి? అలా చేయకపోతే ఫలితాలు కంప్యూటర్లోనే వేరియబుల్స్లో ఉంటాయి గాని బయటకు కనిపించవు. అందువల్ల ప్రోగ్రామ్ ఉపయోగం ఉండదు. కావున వాటిని ఎలా చూపాలి అనేది చివరి అంశం. ఉదాహరణలో స్టెప్ 3లో సాధించిన ఫలితాలను యూజర్కి కావలసిన రీతిలో, విధంగా చూపాలి. ఇప్పుడు ఉదాహరణలో పేర్కొన్న పేరుకు చెందిన సమస్య సాధనకు ఫ్లోచార్ట్ ప్రోగ్రాం ఎలా వ్రాయాలో చూద్దాము. ప్రోగ్రాంలోని వివిధ విభాగాల వివరణను చూద్దాము. ప్రోగ్రాంను 4 ప్రధాన భాగాలుగా విభజించాము. వాటికి 0, 1, 2, 3 అని నెంబర్లు వేశాము. మొదటి దానిలో ప్రోగ్రామ్ హెడ్డింగ్ పెట్టాము. ఇన్పుట్ డివిజన్లో నేమ్ అనే స్ట్రింగ్ వేరియబుల్ను డిక్లేర్ చేశాము. యూజర్ ప్రాంప్ట్ ఇన్పుట్ సింబల్ను వాడి కంప్యూటర్లో పేరును స్టోర్ చేశాము. ప్రాసెస్ డివిజన్లో లెటర్స్ కోసం, స్పేసెస్ కోసం, నేమ్ పొడవుకు, వొవెల్స్కు ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ను డిక్లేర్ చేశాము. 2 వేరియబుల్స్ను ఇనిషియలైజ్ చేశాము. వీటిలో విలువలను కంప్యూటర్ ద్వారా స్టోర్ చేస్తాము. పేరు నిడివిని బిల్ట్స్ ఇన్ ఫంక్షన్ ద్వారా కనుగొని స్టోర్ చేశాము. ఫర్ లూప్ ద్వారా నేమ్లోని ప్రతి క్యారెక్టర్ను, దాని ఎస్కీని ప్రింట్ చేశాము. ఫర్ లూప్ ద్వారా అక్షరాలు ఎన్ని, స్పేసెస్ ఎన్ని అనేవి కనుగొన్నాము. వొవెల్స్ను లెక్కించడానికి వేరియబుల్స్ను డిక్లేర్ చేసి వాటిని ఇనిషియలైజ్ చేశాము. ఎంటర్ చేసిన పేరులో ఏ ఓవెల్ ఎన్నిసార్లు వచ్చింది అన్నది ఫర్ లూప్ ద్వారా లెక్కించాము. చివరగా మనం డాటాను ప్రాసెస్ చేసి కనుగొన్న అంశాలను అవుట్పుట్ డివిజన్లో ప్రశ్నలో అడిగిన క్రమంలో స్క్రీన్పై చూపించాము.
మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.